हेलो फ्रेंड्स, वेलकम टू चैनल। दिस इज़ वरप्रसाद, यू आर वाचिंग वरप्रसाद वरम चैनल। सो आज का वीडियो में हम क्या दिखाएंगे क्या नहीं दिखाएंगे, आप वीडियो एंड तक देख लीजिए। अभी हमारा जो आज उगादी है ना, कल का उगादी है। आज कल उगादी का सामान आज लाना है। और तो अभी टाइम हो रहा शाम को 6 बजे हो रहा टाइम। हमारा ये जो अभी తాటి చెట్లు है ना, తాటి చెట్లు ఉన్నాయి కదండి। సో తాటి చెట్లకు ఇప్పుడు ఎక్కడానికి అంకుల్ వచ్చాడు। సో అంకుల్ రెడీ చేసుకున్నాడు అక్కడ। సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఉగాదికి మేము ఆల్రెడీ మా ఇంట్లో దేవునికి ఈరోజు पूजा हो गया, आज का पूजा हो गया। సో కల్ ఉగాది के दिन నయా పందిరి వేసి చేయాలి। సో తెలుగు హిందీ మిక్సింగ్ చేస్తున్నాను, ఎలా ఉంటుంది వీడియో సో మీద కామెంట్ చేయండి, ఇలా చేస్తే బాగుంటుందా లేదా। సో లెట్ us get into my work। ఇక్కడ తాటి చెట్లకు కళ్ళు పెట్టి ఉంచారు ఫ్రెండ్స్। మేము షాప్కి వచ్చాము, ఇక్కడ చూసారు కదా వెంకటేశ్వర గుడి దగ్గర ఫుల్ హెవీ క్రౌడ్గా ఉంది మొత్తం టోటల్గా। సో రేపు ఉగాది సంబంధించిన మామిడి ఆకులు, మామిడికాయలు, ఆకులు అన్నీ ఎలా అమ్ముతున్నారు చూడండి। ఇక్కడ పచ్చడి చేసుకోవడానికి పచ్చడి కుండలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, కుండల దగ్గర బిజీ। సో ఇక్కడ పండ్లు, మామిడి పండ్లు, ఉసిరికాయలు, కంకులు, దోసకాయలు, మామిడి ఆకు। సో ఇంకా ఇక్కడ ఏమున్నాయి చూడండి, మొత్తం అయితే మామిడికాయలు ఇవే ఎక్కువ మామిడి ఆకు ఉన్నాయి। ఇక్కడ బంతి పూలు ఉన్నాయి, సో 2 రకాల బంతి పూలు। ఇటు చూసినా మొత్తం కుండలు, మామిడికాయలు, మామిడి ఆకులు ఉన్నాయి। ఇక్కడ వెంకటేశ్వర గుడి దగ్గర చూడండి ఎంత హెవీ క్రౌడ్గా ఉందో। అసలు వెళ్ళడానికి పోవడానికి ట్రాఫిక్ అనేది చాలా హెవీగా ఉంది ఈరోజు మొత్తం మంది ఎక్కువ శాతం అయితే కరోనాకు సంబంధించి అయితే మాస్కులు పెట్టుకుని అయితే కనిపిస్తున్నారు। సో ఎవరు మాత్రం భయపడట్లేదు, చూసారు కదా। పండ్లు కూడా కాయలు కూడా చాలా వచ్చాయి మార్కెట్లో। నైట్ కూడా సోలార్ లైట్లు పెట్టుకొని మరి ఉన్నారు। ఇక్కడ మనకి టువర్డ్స్ మళ్ళీ మాంగళ్య షాప్ సైడ్ వెళ్తున్నాము। ఈ లెఫ్ట్ సైడ్లో మనకు చూస్తుంటే ఎక్కువ ఫ్రూట్ షాప్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ తాళాలు రిపేర్ చేసే షాప్స్ ఇవన్నీ కీస్ సంబంధించినవి। సో చూడండి ఇక్కడ వాటర్ మిలాన్, తరబూజా, సో ఇవన్నీ షాప్స్ అన్నీ కంటిన్యూగా ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా। ఇక్కడ కూడా హెవీ క్రౌడ్ ఉంది ఈరోజు। ఇక్కడ మార్కెట్ కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే అందరూ రేపు ఉగాది కనుక పండ్ల కోసం అని ఎక్కువ మంది ఉన్నారు। సో మళ్ళీ నియర్ టు చూస్తున్నారు కదా మనకు నియర్ టు ఇవన్నీ కూలర్ షాపులు, ఎండాకాలం వచ్చిన సీజన్ వచ్చింది, మొత్తం కూలర్ షాపులు లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా। సో ఇక్కడికి వచ్చేస్తే డైరెక్ట్ మాంగళ్య షాప్ దగ్గరకు వచ్చేసాము। సో ఈ మాంగళ్య షాప్ ముంగడ కొంచెం క్రౌడ్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది, ఎందుకంటే అందరు పండుగ బిజీలో ఉన్నారు। సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ బ్యాంక్ దగ్గరకు వచ్చేసాము, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు నుండి వెళ్తున్నాము ప్రజెంట్గా। ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే మనకి టవర్ సర్కిల్కి దారి, ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చిన తర్వాత మనకి టవర్ సర్కిల్ దారి। సో టువర్డ్స్ రాజీవ్ చౌక్ ఇక్కడ హెవీ క్రౌడ్ ఉంది। సో ఈ ట్రాఫిక్ జరగడమే లేదు, ట్రాఫిక్ సెంటర్కి వచ్చేసాము। మసీద్ వచ్చింది సార్ ఇక్కడ రాజీవ్ చౌక్లో। సో రాజీవ్ చౌక్ నుండి టువర్డ్స్ మనకి నెక్స్ట్ గాంధీ రోడ్ చూద్దాం ఒకసారి। గాంధీ రోడ్ దగ్గర క్రౌడ్ ఎలా ఉంది। సో ఇక్కడ మసీద్ దగ్గర రైట్ పక్కన చూసారా పూలు, బంతి పూలు చాలా అమ్ముతున్నారు, పూల గిరాకీ చాలా ఉంది। సో ఇదంతా కూడా ఫుల్ హెవీ క్రౌడ్। గాంధీ రోడ్ చూసారు కదా మొత్తం నిండిపోయింది। రైట్ సైడ్ వచ్చేసి న్యూ పీకాక్ రెస్టారెంట్, అండ్ లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని ఉన్నాయి షాప్స్, అంత బిజీగా ఉంది క్రౌడ్ అంతా। సో మేము వచ్చేసి ఇక్కడ చూసారు కదా కుండ అండ్ గోగు పువ్వు ఇవి తీసుకున్నాము। సో ఇక్కడ పాల షాప్, పాల ప్యాకెట్లలో నూనె శాతం తక్కువ ఉంటుంది। మేము వచ్చేసి మన పాలు వచ్చి ఇక్కడ తీసుకున్నాము, చికెన్ పాలు కావాలంటే కరీంనగర్లో। సో పాలకు వచ్చాము ఇప్పుడు ప్రజెంట్గా। సో ఫ్రెండ్స్ మేము ఇక్కడ చికెన్ పాలు కావాలంటే ఇక్కడ తీసుకుంటాము। సో సాహిత్ నేను ఇద్దరం వచ్చాము। సో పబ్లిక్ చూసారు కదా హెవీ క్రౌడ్గా ఉంది। సో ఉగాది సందర్భంగా మనం అంటే కూరగాయలు తీసుకురావాలి కనుక ఇప్పుడు మామిడాకులు ప్లస్ దేవుని దగ్గర పెట్టే ఐటమ్స్ ఏముంటాయి అన్నీ కూడా తీసుకోవడానికి వచ్చాం మార్కెట్కి। సో మేము ఒక పచ్చడి కుండ అవి తీసుకున్నాము మనకి। సో వీడియో నచ్చాక లైక్ చేయండి, షేర్ చేయండి, జస్ట్ మీకు క్రౌడ్ ఎలా ఉంది చూపించడానికని ఈ వీడియో చేస్తున్నాను। సో కీప్ వాచింగ్ వరప్రసాద్ వరప్రసాద్।